అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అత్తమ్మ చిటికెలు. ఈ కథను రచించిన వారు సుదర్శనం రంగనాథ్ గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఈరోజు మా అత్తగారి ఆబిద్ధకం. తాను నాకు మేనత్త కూడా కావడంతో తన దగ్గర నాకు చనువు కూడా ఎక్కువే. అందుకేనేమో ఈరోజు తాను నాకు పదే పదే గుర్తొస్తున్నారు. అత్తగారంటే ఆ రోజుల్లో కోడళ్ళు హడలి చచ్చేవాళ్ళు. అత్తగారికి ఎదురుపడి మాట్లాడటాలు, అత్తగారి ముందు కూర్చోవడాలు ఆ కాలంలో ఊహకందని విషయాలు. అలాంటి రోజుల్లో నేను మా అత్తగారింట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టాను. అమ్మ, అమ్మమ్మ, చుట్టాలు, పక్కలంతా అత్తవారింట్లో చేయవలసినవి చేయకూడనివి పనులేమిటి అనుభవపూర్వకంగా వివరించి మరీ చెప్పారు. ఇంట్లో అందరికన్నా ముందే నిద్రలేవాలని, ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టాలని, ప్రతి పని వైనంగా చెయ్యాలని, ఆడపడుచులు మరుదులతో మర్యాదగా మసులుకోవాలని, ఒకవేళ తుళ్ళి ఎవరైనా ఒక మాట జారినా పట్టించుకోవద్దని, కయ్యానికి కాలు దువ్వొద్దని, ఇలా చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పారు. అమ్మ దగ్గర అతిగారాబంతో అటు పుల్ల ఇటెయ్యకుండా పెరిగిన నాకు ఇవన్నీ వింటే అగ్ని పరీక్షలా అనిపించేవి. పని విషయంలో తక్కువైనా పౌరుషానికి ఏం తక్కువ కాని నాకు ఇవన్నీ విన్నాక పులినోట్లో తలపెడతామన్నా అనిపించింది. కానీ నాకు మాత్రం ఒక ధైర్యం ఉండేది. బహుశా అది అప్పుడు నాన్న అనడం వల్ల వచ్చిందనుకుంటాను. ఇది చాలా మొండిదే, పట్టు పట్టదు, పట్టిందా ఒక పట్టాన వదలదు, జగమొండి అనేవారు నాన్న. నాకు నా మొండి గుణం కూడా బహుశా నాన్న దగ్గర నుండి వచ్చిందనుకుంటాను. ఆయన అంతే. ఒకసారెప్పుడో మా పెదనాన్న డబ్బు విషయంలో నోరు జారడాన్ని, జన్మలో వాళ్ళ మొత్త తొక్కనని భీష్మశపథం చేశాడట. ఆ తరువాత పాపం మా పెదనాన్న చనిపోయినా నాన్న మాత్రం వాళ్ళ మొత్త తొక్కలేదు. ఆఖరి చూపులు కూడా శ్మశాన వాటికలోనే చూశారు. కానీ బ్రతికి ఉన్నప్పుడు మా పెదనాన్న మా ఇంటికి ఎప్పుడైనా వస్తే నాన్న ఆయనని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. మా పెదనాన్న మా నాన్నను గురించి చెప్తూ, మీ నాన్న మహా పౌరుషం గల మనిషినే, వాడిని మార్చడం ఎవరి వల్ల కాదు, అది ఒకందుకు మంచిదే అని నవ్వుతూ నాన్న వినేలా నాతో ఈ పద్యం చెప్పించేవారు. అలా ఆ పద్యం నాకు కంఠస్థమై దాని భావం నాలోనూ జీర్ణించుకుపోయింది. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టనేని బిగియ బట్టవలేని బట్టి విడుచుకుట నను బడిచి ఎటులు మేలు, విశ్వదాభిరామ వినురేమ. మొత్తానికి చాలా భయాలు, అనేక అనుమానాలతో బెరుకుగా బెంగగా మా అత్తవారింట్లో అడుగుపెట్టాను. మా మామగారు, మా వారు, మా ఇంట్లో అంతా మా అత్తగారంటేనే అంతే అన్నట్లు నడుచుకునేవారు. ఆ కుటుంబంలో అందరికీ ఆమె అంటే అంత గౌరవం. దానికి కారణం లేకపోలేదు. అడుగున పడ్డ సంసారాన్ని అత్తమ్మ తన నగలు పుస్తులతో సహా అమ్మి మామయ్యకు చేదోడు వాదోడుగా నిలబడి మెడలో పసుపు కొమ్ము కట్టించుకున్న, కించిత్తు బాధపడకుండా మామయ్యతో పాటు పొలంలో కాయా కష్టం చేసి పాలు పెరుగు అమ్మి సంసారాన్ని ఒడ్డున పడేసిందని అంతా చెప్పుకునేవారు. మధ్యాహ్న సమయంలో అందరితో కబుర్లు చెప్పుకుంటూనే ఖాళీగా కూర్చోకుండా విస్తరాలు కుట్టడం, ఒత్తులు తయారు చేయడం లాంటి పనులు చేసి కాస్త డబ్బులు సంపాదించే పనిలో ఉండేది. మా అత్తగారు కూడా కష్టం సుఖం, పేద సాదా అన్నీ తెలిసిన మనిషి. మాట ఎంత కటువో మనసంత వెన్న. తులసి కోటకు నీళ్లు పోయని రోజు, పశువులకు కుడితి పెట్టని రోజు నేనెప్పుడూ చూసి ఎరగను. మంచంలో ఉన్న చివరి రోజులో కూడా మా అత్తగారు అమ్మ లక్ష్మి అని పిలిచి తులసి గురించి, పశువుల గురించి వాకాబు చేసేది. అవి నోరు తెరిచి అడగలేని మూగజీవాలమ్మా, వాటిని ఓ కంట కనిపెట్టమ్మా అంటూ నాతో ఎప్పుడూ చెప్తుండేది. ఏ పని పాటు రాకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టిన నాకు అత్తయ్య అమ్మలా ప్రేమగా, ఓర్పుతో ఒక్కొక్కటిగా అన్ని పనులు వివరంగా నేర్పించింది. ఏ పని చేసినా వివరం ఉండాలమ్మా, ఏదో చేశామంటే చేశామని కాకుండా శ్రద్ధగా పని చేయాలని మెత్తగా చెప్పేది. శుచి శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేది కాదు. ప్రొద్దుటే ఖచ్చితంగా పొయ్యి అలకవలసిందే, ముగ్గులు పెట్టవలసిందే. స్నానం చేయకుండా ఏనాడు వంట చేసేది కాదు అత్తమ్మ. మగవాళ్ళు ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మనం ఎంత చూచి శుభ్రత పాటించి వండి వాచితే వారంతా బలంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేది. అందుకే వంటలో ఎప్పుడూ ఇంట్లో దంచి తయారు చేసిన పసుపు కారం మాత్రమే వాడేది.
ఇక వెల్లుల్లి, ఇంగువ, మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మెంతలు, ఆవాలు లాంటి వంటింటి దినుసులను వంటల్లో తరచుగా ఎలా వాడాలో చెప్పేది. మరి ముఖ్యంగా వంటల్లో నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి వాడకం మంచిదని, రుచి కూడా పెరుగుతుందని చెప్పేది. నాకు వంట పని, ఇంటి పని చేయడం కొత్త. అవి ఎలా చేయాలో తెలీదు. అందుకే అత్తమ్మ ఒక్కొక్కటిగా చెప్పేది. ముందు ఇంటి పని ఊడ్చలాలు, చల్లలాలు నేర్పించింది. తరువాత బియ్యం చెరగడం, తాల్చడం, కోడడం, తాలుగింజలు, మట్టి పిల్లలు, మెరిగలు ఏరడం, వేరు చేయడం నేర్పించింది. అత్తమ్మ ఎంత పొదుపరి అంటే బియ్యంలో వచ్చిన మెరుగులు, వడ్ల గింజలు ఏరి వాటి పొట్టు వలిచి బియ్యంలో కలిపేది. ఎందుకత్తమ్మ బయట పారేస్తే కోళ్ళు తింటాయిగా అంటే, ఇవి పండించడానికి రైతు ఎంత కష్టపడతాడో వివరంగా చెప్పేది. అలా అని మా అత్తమ్మ పిసినారి కాదు. నూకలు దాచి కోళ్లకు, పక్షులకు వేసేది. ప్రతి చిన్న విషయంలోనూ ఆమె ఎంతో జాగ్రత్తగా ఉంటుందో, ఎంత పద్ధతిగా ఉంటుందో నాకు ఈ విషయాన్ని చూశాక అర్థమైంది. ఒకరోజు బియ్యం ఎలా కడగాలో, గంజి ఎలా వార్చాలో వివరంగా చెప్పింది. ఆ తరువాత ఒకరోజు అత్తమ్మకు ఏదో పేరంటం ఉండి బయటికి వెళ్తూ, లక్ష్మి ఈరోజు అన్నం నువ్వే వండాలని చెప్పి వెళ్ళింది. నాకు అత్తమ్మ చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి పెద్దగా కంగారు పడకుండానే పనులు పూర్తి చేసి బియ్యం చాటలో పోసుకుని అచ్చం అత్తమ్మల క్రమ పద్ధతిలో ముందుగా మట్టి పెళ్ళలు, మెరుగులు ఏరి తరువాత బియ్యం చెరగడం మొదలుపెట్టాను. అప్పుడు అత్తమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఇల్లంతా వెతికాను. తను చెప్పినవి ఎంత వెతికినా ఎక్కడ చూసినా నాకు దొరకలేదు. ఒకవైపు భోజనం వేళ అవుతుంది, మరోవైపు అవి దొరకడం లేదు. ఇల్లంతా గాలించినా ఎక్కడా దొరకలేదు. వచ్చి బియ్యం చేట చేతిలోకి తీసుకున్నాను. ఇప్పుడలాగా అన్నీ ఆలోచిస్తూ ఒకటి అత్తమ్మను అడగనందుకు నన్ను నేను తిట్టుకుంటూ చిరాకు పడుతున్నాను. ఇంట్లో అందరూ భోజనానికి ఎదురు చూస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో అత్తమ్మ వచ్చింది. వస్తూనే లక్ష్మి ఏంటే కంగారుగా ఉన్నావు, అన్నం వండావా లేదా అంది. నేను అవును కాదు అన్నట్లు తలూపాను. ఓస్ని అసాధ్యం కూల సరిగా చెప్పావుగా అంది. నేను బిక్కముఖం పెట్టి ఏడుస్తూ మరే వండుదామనుకునే బియ్యం చాటలో పోసుకున్నాను అత్తమ్మ, కానీ అవి దొరకక ఇల్లంతా వెతుకుతున్నాను అన్నాను. సరిగ్గా చెప్పవే, అవేంటి? వెతకడం ఏంటి అర్థం కాలేదే అంది. అవే చిటికెలు దొరకలేదు అత్తమ్మ అన్నాను. మీరు అవి ఎక్కడ పెడతారో చెప్పలేదు. నిన్ను మిమ్మల్ని ఎక్కడ పెడతారో అడగలేదు. అవి లేకుండా బియ్యం ఎలా చెరగడం, అందుకే వెతుకుతున్నాను అన్నాను. నీ ముఖం, బియ్యం చెరగడానికి చిటికెలేంటే ఇప్పుడెందుకు అంది. మరి అవి లేకుండా బియ్యం చెరగడం ఎలా అన్నాను అమాయకంగా. ఏంటో పిచ్చి మాలోకం, నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు. సరే తర్వాత చూద్దాం కానీ ఆ బియ్యం చేట ఇలా అందుకో అంది. బియ్యం చేట అత్తమ్మ చేతికి అందించాను. తన చేటలో బియ్యం చెరుగుతుంటే క్రింద నుండి లయబద్ధంగా చప్పుడు వస్తుంది. అవే అత్తమ్మ, అవే మీరు ఇలా చిటికలు వేస్తూ బియ్యం చెరగాలన్నారుగా, వాటి కోసమే వెతుకుతున్నాను. మీరు మర్చిపోయి అవి మీతో పాటే తీసుకువెళ్ళిపోయినట్లున్నారు. అందుకే నాకు ఇంట్లో దొరకలేదు అన్నాను. అత్తమ్మ చేట క్రింద పెట్టి చేతులు బయటికి చూపిస్తూ ఏంటి నా చేతిలో ఏమీ లేవుగా అంది. మరి ఆ చిటికల చప్పుడు అన్నాను అమాయకంగా. అర్థమైనట్లయింది అత్తమ్మకు. పక్కపక్క నవ్వి, ఓస్ని పిచ్చిదానా, చిటికలు వేస్తూ చెరగడం అంటే వేరే చిటికలు ఏమీ ఉండవే, చేతి వేళ్లను చాటకు తగిలిస్తూ చేరుతాము, అవే అలా శబ్దం వస్తాయి అంతే అంది నా తలపై మొట్టుతూ. ఆ విషయం అత్తమ్మతో చెబుతూ ఎంత నవ్విందో అత్తమ్మ. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నాకు నవ్వు ఆగదు. మరోసారి అత్తమ్మకు చెప్పకుండా పప్పుకూర వండి ఆమె చేత ప్రభాస్ అనిపించుకోవాలని మొదలుపెట్టాను. ప్రొయ్యి కింద ఎంత మంట పెట్టినా పప్పు ఉడకదే. మొత్తానికి పప్పు వండలేక అత్తమ్మకు విషయం చెప్పాను. అత్తమ్మ, మీరు పొయ్యి మీద వేస్తే పప్పు ఇట్టే ఉడుకుతుంది, మరి నాకెందుకిలా అయ్యింది అని అడిగాను సందేహంగా. అత్తమ్మ నన్ను దగ్గరికి తీసుకుని, అమ్మా పప్పు ఉప్పు నీళ్లతో ఉడకదే. పప్పు వండాలన్నప్పుడు ఇదిగో మనం త్రాగడానికి వాడే మంచినీళ్ళు వాడాలి. అలాగే పొరపాటున కూడా పప్పు ఉడికించేటప్పుడు అందులో ఉప్పు వేయకూడదు. అలాగే చింతపండు కూడా వేయకుండా ఉడికించితే త్వరగా ఉడుకుతుంది. పప్పు కొద్దిసేపు నానబెట్టి త్వరగా ఉడుకుతుంది.
అలాగే పప్పు ఉడికిన తరువాత ఇదిగో ఈ పప్పు గుత్తితో పప్పును ఇలా మెత్తగా ఏనపాలి అని వివరంగా చెప్పింది. అలాగే పప్పు తాలింపు నెయ్యితో వేసి కాస్త ఇంగువ జోడిస్తే చాలా బాగుంటుందని చెప్పింది. వంకాయలు కనురు పట్టకుండా ఉప్పు నీటిలో వేయాలని, ఇలా చేస్తే చిట్కాలు సందర్భానుసారంగా ప్రతి విషయాన్ని విడమరిచి చక్కగా చెప్పేది అత్తమ్మ. కానీ ఏనాడు పల్లెత్తి మాట అనకుండా అన్ని పనులు నేర్పించింది. ఇప్పుడు పాకశాస్త్రంలో నాకున్న ప్రావీణ్యం ఆమె పుణ్యమే. నా మీద నమ్మకం వచ్చాక అత్తమ్మ వంటింటి బాధ్యత నాకు అప్పగించిన రోజు నాకు పెద్ద సామ్రాజ్యాన్ని గెలిచిన సంతోషం కలిగింది. అత్తమ్మ ఎవరొచ్చినా మా కోడలు అవి బాగా చేస్తుందని, అవి అద్భుతంగా చేస్తుందని, అసలు దాని చేతిలో అమృతం ఉందని, దాని చేత నూరిన ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలు అన్నమంతా తినేయొచ్చని నా గురించి గొప్పగా చెప్పేది. ఎప్పుడైనా నాన్న నా చేత వంట తినగానే అమ్మడు అచ్చం మా చెల్లి చేతి వంట తిన్నట్లుందిరా అనేవాడు సంతోషంగా. ఇక మామయ్య గారు మా అత్తమ్మ స్పెషల్ పాల తరకలు, పూర్ణం బూరెలు, కట్టి పొంగలు చేసినప్పుడల్లా మా అత్తమ్మను గుర్తు చేసుకుని, అబ్బా మరి కాస్త వండించమ్మా, అచ్చం మీ అత్తమ్మ చేసినట్లే చేసావంటూ కళ్ళనీళ్ల పరత్యం అయ్యేవారు. తనలాగే నేను కూడా మధ్యాహ్నం నలుగురితో కబుర్లు చెప్పుకుంటూనే అప్పడాలు, వడియాలు పెట్టేదాన్ని. మెల్లమెల్లగా దానిని చిన్న కుటీర పరిశ్రమగా చేశాను. అత్తగారి పుణ్యమా అని అబ్బిన పచ్చళ్ళు పెట్టే కళతో పచ్చళ్ళు పెట్టి షాపులకి వేయడం మొదలుపెట్టాను. ఇలా నా స్వయం కృషితో నాతో పాటు మరికొంతమందికి పని చూపించాను. దానితో పాటు కాస్త ఆదాయం కూడా పెరిగి మంచి స్థితిమంతులు అయ్యాము. ఇప్పుడు పిల్లలిద్దరూ మెడిసిన్ చదువుతున్నారంటే అంతా మా అత్తమ్మ పుణ్యమే అనుకుంటాను. అత్తమ్మ ఆమె వదిలిన జ్ఞాపకాలు గుర్తుకు రాగానే కళ్ళు చెమర్చాయి. మనిషి పోయినా వారి మంచి ఎప్పుడూ మిగిలే ఉంటుంది అంటారు. ఇదేనేమో. అందుకే ప్రతిరోజు వంట పూర్తి కాగానే మా అత్తమ్మ పేరు చెప్పి 2 అన్నం ముద్దలు ప్రహరీ గోడ మీద ఒక వారుగా పెడతాను. వాటి కోసమే ఎదురుచూస్తున్న కాకి ఒకటి పెట్టగానే కావు కావుమంటూ అరుస్తూ తిని వెళ్తుంది. నాకు మాత్రం మా అత్తమ్మే వచ్చి తింటున్నట్లు అనిపిస్తుంది. అత్తమ్మ చెప్పిన తులసిని పశువుల కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరూ నన్ను అచ్చు మీ అత్త పోలికే అంటారు. కానీ నేను మాత్రం అంతా మా అత్తమ్మ దయ అనుకుంటాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.